కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు బిర్లా ఐలయ్య ఆర్థిక సహాయాన్ని అందజేసి భరోసాగా నిలిచారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చేయూతను అందించారు. రాజపేట మండలం రేణుకుంట గ్రామంలో ఇటీవల మరణించిన భర్లా బాలనర్సయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో బాలనర్సయ్య గాయపడి మృతి చెందాడు. 15 నెలల క్రితం బాలనర్సయ్య భార్య రేణుక మృతి చెందింది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కూతురు నికీషా, కొడుకు సాత్విక్ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో అనాథలయ్యారు. వారి నానమ్మ గురువమ్మ ఉన్నప్పటికీ ఆమె వయోభారంతో ఇబ్బంది పడుతోంది. ఆమెకు 78 సంవత్సరాలు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకునే పరిస్థితిలో లేదు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య తక్షణ సాయంగా బిర్లా ఫౌండేషన్ సౌజన్యంతో 10,000 రూపాయలు అందచేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అధికారులతో మాట్లాడి హామీ ఇచ్చారు. ఏం పేరు? నీ పేరేనా? నీకు ఒక్కడే కొడుకా? ఒక్కడే ఉండు. ఏదవుతున్నా మీరు ఏదవుతున్నారు బిడ్డ? మరి హాస్టల్ పోతావా? హాస్టల్ అయిపోయానా? నువ్వు పోతావు హాస్టల్కు? రమేష్, నేను హాస్టల్ ఇద్దరికి చూడు. నెక్స్ట్ ఇయరా? ఇప్పుడు అకామిడేషన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లా ఇద్దరికి గుట్ట హాస్టల్ ఒకరు, ఆలేరు హాస్టల్ ఒకరు చూడు. చూద్దాం. అదే మీ చదువులకు ఏమైనా ఉంటే నేను పెట్టుకుంటా. కవరి బిడ్డ ఒక 10,000 అయి తర్వాత ఇంకేమైనా పంపిస్తుంది. చూడు నగేష్ చేస్తున్నాం ఆర్థిక సాయం సాధ్యమైన మంచి స్కూల్ ఏదైనా కాల ఏది గురుకులంలో ఏదైనా మంచి దాంట్లో సీట్ ఇస్తే ఇవాళ భవిష్యత్తు మారిపోతుంది. చెప్పిస్తా. రమేష్ ఈ 2 రాసుకో బిడ్డ. దేంట్లో బాగుంటే గుట్ట గర్ల్స్ హాస్టల్ అది బాగుంటుందా? అలా గుట్ట హాస్టల్ ఉంటావునా? చాలా బాగుంది. నేను పోయొచ్చాను. నేను బాగుంది. దగ్గర ఉంటుంది. గుడ్ ఈవినింగ్. అదే గుట్ట హాస్టల్ వార్డెన్ చేస్తున్నామే. గ్రూప్ 2 పోయినట్టుంది అలా. ఏలది రాజపేట మండలం రేణుకుంట గ్రామం. ఒక ఎస్సీ బీదోళ్ళలో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అమ్మాయి ఏమో 7th క్లాసు, అబ్బాయి 5th క్లాసు. గుట్ట మా గర్ల్స్ హాస్టల్ ఉంది కదా, వాళ్ళ అమ్మాయికి ఏదో అవకాశం ఇద్దామని గార్డెన్కి ఫోన్ చేసి కలుస్తలేదు. బీదోళ్ళు ఏం లేదు. వాళ్ళ ముస్లాం కూడా గార్డెన్ ముస్లామే చేత అవుతలేదు. అమ్మాయికి అలా మన హాస్టల్ జాయిన్ చేద్దాము. ఎస్ఏ ఉంది మన ఎస్ఎస్లో కదా, అది దాంట్లో చేద్దాం. నిన్న పోయినా అక్కడ చాలా బాగుంది. ఆ హాస్టల్ బాగుంది. ఈ పిల్లలు కూడా మంచి పర్ఫెక్ట్ ఉన్నారు, బాగా చదువుతున్నారు. హాస్టల్ స్కూల్లో చేద్దాం. మాట్లాడి అక్కడ వేకెంట్ కూడా వాళ్ళు పెట్టండి. ఇది పర్సనల్ చూడండి. విప్ గారు చెప్పారని చెప్పండి. బీద కుటుంబం ముస్లాం మీద ఆధారపడి ఇద్దరు చిన్న పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది. బాగా షార్ప్ ఉన్నారు. ఒక హాస్టల్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చూడండి. ఓకే, మా రమేష్ చెప్తారు, నోట్ చేసుకొని చెప్పండి. అక్కడ రైట్ నోట్ చేసుకుంటే వాళ్ళకి అవకాశం కలిపేయండి. రైట్ ఇస్తా ఉంటుంది. పెట్టేరు ఇద్దరు పోతే అయిపోతే ఎందుకు మళ్ళీ చదువుకుంటే వెళ్తావా? హాస్టల్ మంచి చదువుకుంటే హాస్టల్ చదివిస్తుంది. ఓకే అమ్మా, రైట్. పోతావా హాస్టల్కు? గుట్టగా నేను అన్నీ ఉంటాను, నువ్వు అందుబాటులో ఉంటా. కలిసి అమ్మా వస్తారా? వాళ్ళ బాలన్సే చనిపోయాడు కాబట్టి ఆ కుటుంబానికి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఖచ్చితంగా చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తా అని చెప్పి
బిర్లా ఫౌండేషన్ నుంచి ఒక 10,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేసుకుంటూ వాళ్ళ పై చదువుల కోసం కూడా మా బిర్లా ఫౌండేషన్ ముందుంటుంది. ఆ కుటుంబానికి మీరంతా కూడా ధైర్యంగా అండగా ఉండాలి. మన ఫౌండేషన్ కూడా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రోజు ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.